యువన్ ఫోన్ చేసిన వెంటనే హడావిడిగా బయలుదేరాడు అక్షయ్. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన స్నేహ తడిసిన తన జుట్టుని బ్లో డ్రై చేస్తూ యువన్ వైపు చూసింది. ఏదో డ్రాయింగ్ బుక్ తీసి బెడ్ పై కూర్చుని సీరియస్ గా డ్రా చేస్తున్నాడు యువన్. స్నేహ అది చూసి, యువన్ ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక బుక్ తీసి పక్కన పెట్టి నిద్రపో అని చెబుతూ ఉండగానే ఆమె ప్లాట్ డోర్ బెల్ మోగింది. ఆ సౌండ్ విన్న స్నేహ క్లాక్ వైపు చూసింది. టైం రాత్రి 11 గంటలు అవుతూ ఉండడంతో ఈ టైంలో ఎవరొచ్చుంటారో, కాసేపటి క్రితం కోపంగా వెళ్లిన వైభవ్ మళ్ళీ తిరిగొచ్చాడా అనుకుంటూ వెళ్లి డోర్ ఎదురుగా నుంచుని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో మళ్లీ బెల్ మోగడంతో సంకోచిస్తూనే మెల్లగా డోర్ తీసింది స్నేహ. ఎదురుగా నుంచుని ఉన్న అక్షయ్ను చూసి ఆశ్చర్యపోయింది. ఆ టైంలో అతనక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. అప్పుడే గదిలో నుండి హాల్లోకి వచ్చిన యువన్ డోర్ బయట నుంచుని అక్షయ్ని చూశాడు. వెంటనే అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. దాంతో యువన్ నవ్వుతూ, అక్షయ్ అంకుల్ లోపలికి రండి అంటూ వెళ్లి అక్షయ్ చేను పట్టుకుని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. మరోవైపు స్నేహ కంగారు పడుతూ, ఈ టైంలో మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నను పెద్దగా పట్టించుకోకుండా కళ్ళతోనే ఇల్లంతా కలియ చూస్తూ, అతనెక్కడున్నాడు అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ నొసళ్ళు ముడుచుకున్నాయి. ఆమె అర్థం కానట్లుగా చూసి, ఎవరు అని అడిగింది. వైభవ్ అన్నాడు అక్షయ్. అప్పుడు స్నేహ రిలాక్స్ అవుతూ, అతనెప్పుడో వెళ్ళిపోయాడు అని క్యాజువల్ గా చెప్పి అంతలోనే ఏదో తప్పు జరిగినట్లుగా అర్థం చేసుకుని, ఒక్క నిమిషం, అతనిక్కడున్నాడని మీకెలా తెలుసు అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో ఇదంతా యువన్ పనని అర్థం చేసుకున్న స్నేహ పక్కనే ఉన్న యువన్ వైపు సీరియస్ గా చూసింది. వెంటనే అక్షయ్తో పాటు, ఇప్పుడు అంతా బానే ఉంది, మీరు దానికోసం ఇంత దూరం హడావిడిగా వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని అంది. అప్పుడు యువన్ వెంటనే, అంకుల్ నేను నిజమే చెప్పాను, ఆ బ్యాడ్ అంకుల్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మమ్మీతో గొడవ పడ్డారు, ఎవరో ఓల్డ్ మ్యాన్ ను పెళ్లి చేసుకోమని బెదిరించాడు అని దాదాపు విషయం మొత్తాన్ని అక్షయ్ కు కన్వే చేశాడు యువన్. దాంతో స్నేహ వెంటనే, యువన్ నువ్వింకో మాట మాట్లాడావంటే ఊరుకోను అని అరిచింది. అప్పుడు మర్యాదగా ఉండే యువన్ అక్షయ్ దగ్గర ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. తల్లి కోపాన్ని చూసిన యువన్ సైలెంట్ అయిపోయాడు. సోఫాలో కూర్చుని ఉన్న అక్షయ్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూశాడు. తల్లి కొడుకుల మధ్య జరుగుతున్న గొడవని చూసి అతను పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. దాంతో తనలో తానే నవ్వుకుంటూ, స్నేహ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. ఒక్కసారిగా తనేం విందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె అనుమానంగా, సారీ, ఇప్పుడు మీరు ఏం చెప్పారు అని అడిగింది. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం కూడా మారిపోయింది. పరాధ్యానంలో తనేదో అడగకూడంది అడిగానని రియలైజ్ అయ్యాడు. కానీ తన మనసులో మాట అప్పటికే బయటకు రావడంతో అతను వెనక్కి తీసుకోలేకపోయాడు. దాంతో అక్షయ్ ఒక్కసారిగా గొంతు సవరించుకుని, నేను సరిగ్గానే అడిగాను, మీ ఫ్యామిలీ వాళ్ళు నీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు, అలాగే నా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు. అందుకే ఈ సిచ్యువేషన్లో మనిద్దరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేక్ మ్యారేజ్, పేరుకు మాత్రం భార్యాభర్తల్లా ఉంటాం, కానీ ఒకరి జీవితంలో మరొకరు ఇంటర్ఫీర్ అవ్వం అని అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహ అతని పిచ్చివాణ్ణి చూసినట్లుగా చూసింది. అతనేం మాట్లాడుతున్నాడో కనీసం అతనికైనా అర్థమవుతుందా లేదా అనే అనుమానంతో, అక్షయ్ మీరు నాతో జోక్ చేస్తున్నారా అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, ఇలాంటి విషయాల్లో నేను జోక్ చేస్తానని అనుకుంటున్నావా అని అన్నాడు. అది వినగానే పక్కనే ఉన్న యువన్ ఆశ్చర్యంగా, అంకుల్ మీరు నిజంగానే మమ్మీని పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. అవును అన్నాడు అక్షయ్. దాంతో యువన్ సంతోషం పట్టలేక వెంటనే సోఫాలో నుండి కిందకి దిగి స్నేహ చేతిని పట్టుకుని, మమ్మీ ప్లీజ్ నువ్వు ఎస్ చెప్పు, అక్షయ్ అంకుల్ చాలా మంచివారు, నాకు చాలా ఇష్టం, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మనందరం ఒకే ఇంట్లో ఉండొచ్చు, నువ్వు ఒప్పుకో మమ్మీ అని అడిగాడు. యువన్ ముఖంలో ఆనందాన్ని చూసిన స్నేహ అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు చూసింది. అప్పుడు యువన్ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు అక్షయ్ దగ్గరకు వెళ్లి, అంకుల్ మమ్మీను మీరు పెళ్లి చేసుకుంటే నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని అడిగాడు. ఆ మాట విని యువన్ని ఆపబోయింది స్నేహ. కాని అక్షయ్ నవ్వుతూ యువన్ తలపై చేయి వేసి, తప్పకుండా పిలవచ్చు అని అన్నాడు. ఆ సమాధానం వినగానే స్నేహ మాట గొంతు దాటి బయటకు రాకుండా ఆగిపోయింది. మొదటిసారిగా ఆమెకు అక్షయ్ ప్రవర్తన నమ్మదగినదిగా అనిపించింది. అప్పుడు స్నేహ 2 నిమిషాలు ఆలోచించి, అంటే మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది. అవును, నువ్వు అలాగే అనుకోవచ్చు అని అన్నాడు అక్షయ్. దాంతో అతనికి నిజంగానే పెళ్లి అవసరం ఉందని కన్ఫర్మ్ చేసుకుంది స్నేహ. ఇందులో మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు,
మరి నాలాంటి ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోపోతే అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని, నేనెప్పుడు నాకు నచ్చిందే చేస్తాను, వేరే వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకోను. ఇప్పుడు ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావా లేదా అన్నదొక్కటే నాకు ముఖ్యం. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే రేపే మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి సోఫాలో నుండి లేచాడు. అది విన్న స్నేహ ఇంకొంచెం షాక్ అవుతూ, రేపే పెళ్ళా అనుకుంటూ నోరు తెరిచింది. అక్షయ్ తాను చెప్పాలనుకుంది చెప్పేసి స్నేహ రిప్లై కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోవడానికి బయలుదేరాడు. 4 అడుగులు వేసి డోర్ దగ్గరకు వెళ్లి హఠాత్తుగా వెనక్కి తిరిగి, చూడు స్నేహ, ఒకవేళ మనం ఈ పెళ్లి చేసుకుంటే ఇది కేవలం ఒక డీల్ మాత్రమే అవుతుంది. నువ్వు నా భార్యగా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పెళ్లి ఇద్దరికి యూస్ఫుల్ గానే ఉంటుంది. చివరిగా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పెళ్లి జరిగితే యువన్ లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది అని చెప్పి డోర్ తీసుకుని వెళ్లిపోయాడు. స్నేహ అతను వెళ్లిన వైపే చూస్తూ నిల్చుంది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఓన్లీ ఆన్ పాకెట్ FM.